హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక మంచి రిమోట్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఈ యొక్క జాబ్ అయితే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఓన్ ల్యాప్టాప్, వైఫై అలాగే మీకైతే ఎటువంటి అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ వాళ్ళే మొత్తం అంతా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ల్యాప్టాప్ అలాగే ఇంటర్నెట్ అలయన్సెస్ ఇవన్నీ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ నేమ్ వచ్చేసి న్యూ ఫోర్ డిజిటల్. వీళ్ళైతే టెక్నికల్ చార్ట్ సపోర్ట్ అనే జాబ్కి అయితే హైరింగ్ అయితే పెట్టారు. ఈ యొక్క జాబ్లోకి కావాల్సిన స్కిల్స్ ఏమిటి, అలాగే ఎలాగ అప్లై చేయాలి, అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ ఎక్కడ ఉంటుంది అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? అలాగే ఇటువంటి జెన్యూన్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మీరు ఒక లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది మరో 10 మందికి అయితే రీచ్ అవుతుంది. అంటే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో మరో 10 మందికి అయితే ఈ యొక్క వీడియో అయితే రీచ్ అవుతుంది. సో వాళ్ళందరికీ అయితే ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే కనిపిస్తుంది. అప్పుడు ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క హైరింగ్ అయితే అప్లై చేస్తారు. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హైరింగ్ గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇక్కడ చూసారు కదా, జాబ్ రోల్ వచ్చేసి టెక్నికల్ చార్ట్ సపోర్ట్ అనమాట. సో వాళ్ళైతే ఎస్టర్డే అంటే నిన్న వాళ్ళైతే ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తారు. అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా, అంటే రిమోట్ జాబ్ అనమాట. అంటే మీరు ఈ యొక్క జాబ్ అనేది అంటే ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. కానీ మీరు చేయవలసిన జాబ్ అయితే ఇంటి దగ్గర ఉండి చెయ్యాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కావలసిన స్కిల్స్ ఏంటంటే, అంటే వాళ్ళు ఏమి మెన్షన్ చేశారంటే ట్రబుల్ షూటింగ్ టెక్నికల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద యూజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ ఆఫర్డ్ టు యువర్ కస్టమర్స్. సో కంపెనీ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అయితే ఉంటుంది. ఆ ప్రోడక్ట్ మీద కస్టమర్స్ అయితే బై చేస్తారు. వాళ్ళ నుంచి అయితే మీకైతే కాల్స్ వస్తాయి ఒక ప్రోడక్ట్ కోసం అయితే. సో మీరైతే వాళ్ళ యొక్క ఇష్యూస్ని అయితే మీరైతే సాల్వ్ అయితే చేయాలి. కానీ ప్రాబ్లం అయితే లేదు. కంపెనీ వాళ్ళైతే కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు ఆ యొక్క ప్రోడక్ట్ పైన అయితే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫాలోయింగ్ ఆఫ్ ద క్లయింట్స్ టు ఎన్ష్యూర్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్. సో అలాగే క్లయింట్స్ ఉంటారు కదా, ఈ ప్రోడక్ట్ యొక్క క్లయింట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క సమ్ టైమ్స్ అనేవి వాళ్ళ కొత్త ఎక్స్ప్రెషన్స్ అయితే వస్తాయి. ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ మీరైతే రిజాల్వ్ అయితే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ అక్రాస్ మల్టిపుల్ మీడియమ్స్. లైక్ కస్టమర్స్తో మీరైతే త్రూ కాల్ ద్వారా కానీ, చాట్ ద్వారా కానీ, ఈమెయిల్స్ ద్వారా కానీ సో మీరు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? ఈ యొక్క జాబ్ అయితే 24/7 జాబ్ వర్క్ అయితే ఉంటుంది. అది కూడా మీకైతే రొటేషన్ షిఫ్ట్లు అయితే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎడ్యుకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్, అంటే బిఎస్సీలో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, ఏ గ్రూప్ అయినా సరే హ్యాపీగా ఈ యొక్క హైరింగ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే కస్టమర్స్ని మేనేజ్ చేసే, అంటే కస్టమర్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు వాళ్ళతో మాట్లాడి ఈజీగా డీల్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కావాలని చెప్పారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కింద వాళ్ళైతే మరికొన్ని స్కిల్స్ అయితే యాడ్ చేశారు. అంటే ఈ యొక్క స్కిల్స్ ఉంటే ఇక ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడైతే వాళ్ళు నెట్వర్కింగ్ అండ్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్ నెట్వర్కింగ్ గురించి కొంచెం ఐడియా ఉండాలని చెప్పారు. కానీ ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్, లైనక్స్, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఉండాలి. అలాగే ఈమెయిల్ సర్వర్స్, సో ఇవన్నీ ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో దీంట్లో అయితే కొన్ని పాయింట్స్ అయితే మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లై అయితే చేయండి. ఓకేనా? అలాగే మీకు అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాము. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క హైరింగ్ గురించి మొత్తం అంతా క్లియర్గా చదువుకోండి. తర్వాత మీరు ఇలా అప్లై నవ్వుకొడితే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఫోర్ డిజిటల్ అనే కంపెనీ వాళ్ళ పోర్టల్లో మీ యొక్క నేమ్తో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా,
నా పేరు వంశీ మల్లుతి 345@gmail.com. సో నేనైతే ఈ యొక్క ఈమెయిల్ ఐడి తోటి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అంటే ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి ఆ యొక్క ఈమెయిల్ ఐడికి మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాం వాళ్ళ యొక్క పోర్టల్లో అనమాట. సో అంటే మీరు అప్లై కొట్టగా అది ఆటోమేటిక్గా అడిగేస్తుంది అనమాట మీ యొక్క లాగిన్ అవ్వమని చెప్పి. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు మై ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగా దీంట్లో అయితే బేసిక్ డేటా ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, అడ్రస్, సో డేటా అంతా ఉంటుంది. అంత బేసిక్ డేటా. సో వన్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మొత్తం అంతా తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. మై ఇన్ఫర్మేషన్ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొడితే నెక్స్ట్ మీకు మై ఎక్స్పీరియన్స్ మీదకి వెళ్తుంది. మై ఎక్స్పీరియన్స్ మీద మీ యొక్క అంటే ఎవరైతే ఒక జాబ్కి అప్లై చేస్తున్నారో సో వారికి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ కొడితే అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నథింగ్ ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. తర్వాత ఓవరాల్గా అప్లికేషన్ మీరు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది న్యూ ఫోల్డ్ డిజిటల్ హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. ఆ హెచ్ఆర్ టీం వాళ్ళు వాళ్ళ యొక్క జాబ్ రోల్కి మీ యొక్క స్కిల్ సెట్ అనేది మ్యాచ్ అయితే వాళ్ళు మీకు త్రూ మెయిల్ ద్వారా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క హైరింగ్ అయితే. సో ఈ యొక్క వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఒక 10 మందికి అయితే రీచ్ అవుతుంది. ఎవరికైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ రేపు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.